ఇంట్లోకి బల్లులు తరచూ వస్తున్నాయి అంటే అది దేనికి సంకేతం? ఇంకా బల్లి ఒంటి మీద పడితే అది అశుభం అని కొందరంటారు. బల్లిని చూడకూడదని అంటారు. ఇలాంటివన్నీ నిజంగా ఉంటాయా? బల్లి వంటి మీద పడితే అశుభం కామన్ కదమ్మా. దానికి విషం ఉంటుంది. వంటి మీద పడితే మనం ఏమన్నా చక్కని ఇట్లా తీసి ఇట్లా అంటాం, ఇట్లా ఏదైనా తింటాం. అశుభమా కాదా? పాలలో పడుతుంది, తాగేస్తారు. ఏదైనా జరుగుతుందా జరగదా వాళ్ళకి? అవునా? వంటి మీద ఎక్కడ పడ్డా మన చేతితో ఇట్లా అంటాం, అవునా? అన్నప్పుడు ఆ విషం మన చేతికి కూడా అంటుతుంది కదా, అది అశుభం కామన్. దాంట్లో ఎవరికి అసలు మనకి శాస్త్రంతో కూడా పని లేదు. అది సర్వసాధారణంగా ఎవరైనా చెప్పొచ్చు. అలాగే ఇంట్లో ఉంటే ఏంటి, ఎక్కడుంటే ఏ రకమైనటువంటి ప్రయోజనం కూడా దీంట్లో రాసి పెట్టున్నారు. మళ్ళీ బెడ్రూమ్స్ లో కానీ లేదా దేవత పూజ జరుగుతుంటుంది కదా, ఆ గదిలో కానీ బల్లులు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అంటారు. అలాగే బల్లులు శుభశకునానికి చిహ్నం. ఏదైనా మనం మాట్లాడుతున్నాం, ఇది కావాలి అనుకుంటున్నప్పుడు బల్లి టప్ టప్ అని ఇట్లా కొట్టుకుంటుంటుంది. బల్లి అరిచింది అంటారు. రెండు పెదవులు టప్ ఇట్లా కొట్టుకుంటుంటాయి. అలా మనం అనుకున్న సంకల్పం అనుకున్నప్పుడు అలా జరిగితే సంకల్ప సిద్ధి జరుగుతుంది, ఇది తథాస్తు అని చెప్పడమే దాని యొక్క పరమార్థం. దీనివల్ల బల్లులు మంచివా చెడ్డవా? ఒక విధంగా మంచివి, ఇంకో విధంగా చెడ్డ కూడా కదా. ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. పరగదిలో ఉన్నా అలాగే దేవుడి గదిలో ఉన్నా లక్ష్మీదేవి నివాసం అని చెబుతారు బల్లి. మరి బల్లి చెడ్డదైతే కంచికి పోయి బంగారు బల్లి అను వెండి బల్లి ఎందుకు ముట్టుకొని వస్తున్నారు? చెడ్డదే అయితే అవి ముట్టుకోరుగా, వాడికి అంత శక్తి అయితే ఇవ్వరుగా. ఆ సంప్రదాయం, కంచికి వెళ్ళారు అంటే బంగారు బల్లి వెండి బల్లి ముట్టుకొని రావాల్సిందే తప్పనిసరిగా. మరి ఎందుకు ముట్టుకొని వస్తున్నారు? అవి దేవతా స్వరూపాలనే కదా. కదా, కాబట్టి ఇంట్లో బల్లులు ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది.